హే యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇదే ఇదేంటా అని చెప్పి ఆశ్చర్యంతో చూస్తున్నారా? ఇదేం లేదండి, చిన్న మైక్ అంతే. ఇప్పుడు నా వీడియోలో మీకు ఏదైతే వాయిస్ వినిపిస్తుందో అది ఎంత క్లారిటీగా వినిపిస్తుంది అనేది మీరు ఒకసారి కమెంట్ సెక్షన్కి వెళ్ళిపోయి అక్కడ నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ పాయింట్కి వచ్చేస్తే, ఇదేంటంటే ఒక చిన్న మైక్. ఇది నేను డిజిటెక్ అని చెప్పి ఒక అమెజాన్ బ్రాండ్ నుండి తీసుకున్నాను అనమాట. ఇది 900 సంథింగ్ అట్లా పడింది. ఇది ఖచ్చితంగా యూట్యూబర్స్కి అయితే పక్కా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నా వాయిస్ కంపేర్ చేసుకోండి, ప్రీవియస్ నా వీడియోస్లో ఉన్న వాయిస్ కంపేర్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. అండ్ దీంతో అయితే నేను చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే గమనించాను. సో అందుకే ఈ ప్రోడక్ట్ని నేను మీకు రికమెండ్ చేద్దామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాను అనమాట. 900 రూపీస్కి ఇలా ఒక మైక్ వస్తుంది అని అంటే యూట్యూబర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకే నాలా రీసెంట్గా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో చూసారా, ఇక్కడ ఒక యూఎస్బి టైప్ది ఒకటి ఉంది కదా. నాది ఐఫోన్ కాబట్టి నేను ఇలా లైట్నింగ్ కేబుల్ది తీసుకున్నాను. సో ఇలాగే ఇన్ కేస్ మీ ఫోన్స్ది కనుక సి టైప్ అనుకో, మీరు సి టైప్ది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ముందుగా పర్చేస్ చేసుకునేటప్పుడు ఒకసారి మీరు లైట్నింగ్ది ఆర్డర్ చేస్తున్నారా ఆర్ఎల్ సి టైప్ది ఆర్డర్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి. లేదంటే దీనికి రిటర్న్ లేదు, రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది. సో ఆ మనీ వేస్ట్ అవుతాయి. సో అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను. అండ్ ఇందులో ఏమేమి వచ్చాయో చూపిస్తాను. సో ఇదన్నమాట మైక్. అండ్ ఇది మన డ్రెస్కి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, ఇది పవర్ బటన్ అనమాట. దీన్ని డబల్ టైమ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్లూ కలర్ లైట్ ఆన్ అవుతుంది. బ్లూ కలర్ లైట్ ఆన్ అవుతుంటే మన ఆడియో రికార్డ్ అవుతున్నట్టు. ఇన్ కేస్ ఇక్కడ కనుక రెడ్ కలర్ లైట్ ఉందనుకోండి, మన ఆడియో మ్యూట్ అయినట్టు. అండ్ వీడియో తీసుకున్నా సరే మనకి ఏ వాయిస్ వినపడదు, అందులో అసలు బ్లాంక్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. ఇంత చిన్న మైక్ అనమాట. సో ఇది రిసీవర్ అనమాట. దీన్ని మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే జాక్ దగ్గర దీన్ని కనెక్ట్ చేయాలి. అండ్ ఇది ఉంది కదా, ఇది మన డ్రెస్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పవర్ బటన్ ఆన్ చేసిన దాన్ని బట్టి ఈ రెండింటికి కనెక్షన్ వస్తుంది అండ్ మన వాయిస్ అనేది వినిపిస్తుంది. అండ్ ఇది డిజిటెక్, ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఇందులో ఈ రెండు ప్లేసెస్లో వచ్చాయి. ఇలా ఒక చిన్న బ్యాగ్ ఇచ్చాడు, లైక్ ట్రావెల్ పౌచ్ లాంటిది ఇచ్చాడు. సో ఇందులో మనం పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ యూఎస్బి ఇచ్చాడు. ఈ యూఎస్బి దేనికి అని అంటే, ఈ మైక్కి ఛార్జింగ్ పెట్టడానికి ఆ యూఎస్బి ఇచ్చాడు అనమాట. అక్కడ చూసారు కదా, ఒకటి ఉంది సి టైప్ది. సో దాన్ని అక్కడ కనెక్ట్ చేసుకుంటే ఛార్జ్ అవుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 hours 9 hours వరకు మనం యూస్ చేసుకోవచ్చు ఆ మైక్ని. సో ఇదండి, ఇది నా ఫస్ట్ డే రివ్యూ అనమాట. సో కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా నేను మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. లైక్ ఒక్క రోజులో మనం ఒక ప్రోడక్ట్ని బాగుంది బాగాలేదు అని అయితే జడ్జ్ చేయలేము కదా. లైక్ ఈ ఎలక్ట్రానిక్స్తో ఇదే కదా వచ్చింది. లైక్ ఫస్ట్ కొన్ని డేస్ బాగా పనిచేస్తే ఆ తర్వాత ఇంకా షెడ్కి వెళ్ళినట్టే. సో కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత నేను ఆనెస్ట్ రివ్యూ అనేది నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. షార్ట్స్లో పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో రాబోతున్నాయి. సో సీ యూ సూన్. టాటా, బాయ్.